హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తారక్ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు వచ్చేసి ఈ వీడియో టాపిక్ ఏంటంటే, ఒకడైతే మన బిగ్ యూట్యూబర్స్ అయిన తెలుగు కమ్యూనిటీలో నెంబర్స్ ఉన్నాం మున్నా అన్నని కావచ్చు, ధనుడైన అన్నని కావచ్చు, ధనుష్ అన్నని కావచ్చు, అందరినీ తిడుతున్నాడు. ఈ వీడియో అయితే ఒక చిన్న క్లిప్ ఫ్లాట్ చేస్తా, మీరే చూడండి. చిన్న క్లిప్ వేస్తా. ఇప్పుడు చెప్పండి మామ, వీడిని ఏం చేద్దాం చెప్పండి. ఇన్ని వీడియోలు చేసి వీడిని తిట్టినా చాలా మంది, అయినా వీడిని సిగ్గు శరం అనేదే లేదు. చాలా చెప్తున్నాను నేనే నిజంగా. వీడియో రీచ్ కోసం దిగజారుతానని అనుకున్నాను మామ. నేనైతే ఒకసారి వాని ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే చూడండి, వాడు సేమ్ అదే కంటెంట్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్లో వాని రీల్కి అయితే అమ్మ పూలు తిడతారు మామ. కానీ వాడు అదే ఎందుకో చేస్తున్నాడు. మున్నా అన్న కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదా మామ. యాక్చువల్లీ వీని ప్రాబ్లం ఏందో అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి మామ, వీడిని ఏం చేద్దాం చెప్పండి. ఇన్ని వీడియోలు చేసి వీడిని తిట్టినా చాలా మంది, అయినా వీడికి సిగ్గు శరం అనేదే లేదు. చాలా చెప్తున్నాను నేను నిజంగా. వీడియో రీచ్ కోసం దిగజారుతానని అనుకున్నాను మామ. నేనైతే ఒకసారి వాని ఇన్స్టాగ్రామ్ పేజీలో వెళ్ళి చూడండి, వాడు సేమ్ అదే కంటెంట్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్లో వాని రీల్కి అయితే అమ్మ పూలు తిడతారు మామ. కానీ వాడు అదే ఎందుకో చేస్తున్నాడు. మున్నా అన్న కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. యాక్చువల్లీ వీని ప్రాబ్లం ఏందో అర్థం కావడం లేదు మామ. సేమ్ అదే కంటెంట్ చేస్తున్నారు. మీరేదో ఒకటి చేయాలి మామ. వాడిని ఎవరైతే ఫాలో కొట్టారో ఫాలో అన్ఫాలో కొట్టేసి వీడియోస్ మామ వీని ఐడియాలోకి వెళ్ళొచ్చి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. అంటే మీకు ఇంకా వీడియో ఏం పెట్టినా మీకు అయితే రావు. అందుకే మామ నేను ఒకటి చెప్తున్నా, అది ఒక్కటి నా తరపు నుంచి ఒక్కటి చేయండి, హెల్ప్ అయినట్టు అది. ధనుడేనన్నా అంటే ఎలానో కంబ్యాక్ ఇవ్వలేదు, కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడా ఎన్ని ఫుల్ వీడియో తీసి పెడతాయి మన ఛానల్లోని. మీరే చూసి వెళ్ళి అన్ని చూడండి. ధనుష్ అన్న మున్నా అన్నకైతే మీరు లవ్ పెట్టాలి మామ. ధనుష్ అన్న లైవ్ పెట్టినప్పుడు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కామెంట్ చేయాలి మామ. వీని ఐడి వచ్చేసి కింగ్ ఆఫ్ డేంజర్ ధనుష్ పి అవుతుంది. వీని ఐడి అయితే కామెంట్ చేయండి మామ. స్కామ్ చేయండి లైవ్ లో ధనుష్ అన్న దాంతో, మున్నా అన్న దాంతో. అదే కాకుండా యూట్యూబర్స్ ఉండే యూట్యూబర్స్ అన్న ఇంతమంది చేస్తున్నారని చూసే అవకాశాలు ఉన్నాయి మామ. అప్పుడు రియాక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మామ. మీరు అందుకే ఎందుకంటే మళ్ళీ మున్నా కామెంట్ చేయండి అందరికి. మున్నా అన్న నన్ను ట్రోల్ వెళ్ళండి, చెత్తనాగుడికి అయితే రిపోర్ట్ చేయండి, లైక్ చేసుడు, షేర్ చేసుడు, మున్నా అన్నని ధనుష్ అన్న వీళ్ళందరినీ ట్యాగ్ చేద్దాను. అవన్నీ చేయకండి. చూద్దాం ఎలా ఉంటుందో తెలుగు చెప్తా. వీళ్ళందరికీ తెలిసేలా చేయాలంటే ధనుష్ అన్నకి వీళ్ళందరికీ లైవ్ స్ట్రీమ్లు పెడతారు కాబట్టి కామెంట్ చేయండి మామ. లైవ్ స్ట్రీమ్లలో వెళ్ళి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీ. అదే కాకుండా వీడు బిగ్ నేమర్స్ ఉండే యూట్యూబర్స్నే తీసుకుంటున్నాడు మామ. అంటే మున్నా అన్న, ధను అన్న, ధనుష్ అన్న వీళ్ళనే తీసుకుంటున్నాడు మామ. ఎందుకంటే మళ్ళా మున్నా అన్న సపరేట్, మున్నా అన్న నన్ను ట్రోల్ చేయొద్దు అది చేయొద్దని వీళ్ళు చెప్పాడంట. అంత అది మూతులు తిరుగుతూనే వాడు మామ. అదే రూపీస్ వాడద్దని వాళ్ళు లేకుండా అదే కంటెంట్. మళ్ళీ ట్రోల్ చేయండి మామ. నేను ట్రోల్ చేయొద్దానిలే. మళ్ళీ ఏంది అమ్మనా బూతులు అవన్నీ తిడుతుండు వాడైతే. అందరినీ వాడిని తిట్టింది కాక, మున్నా బాయ్ని వీళ్ళందరినీ తిట్టింది కాక, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిట్టిండ్రు. అసలు ఎందుకో సంబంధం లేకుండా మన తెలుగు యూట్యూబర్స్ని, హిందీ యూట్యూబర్స్ని అందరినీ తిడుతున్నాడు మామ. రాయ్ స్టార్ని కొట్టాడంట మామ. ఒక్కట్లో పెట్టి కొట్టాయంట రాయ్ స్టార్ ని. అంతగా వీడిని బూతులు తిరుగుతున్నా ఫాలోవర్స్ అదే కంటెంట్, సిగ్గు చరం లేకుండా అదే కంటెంట్. మళ్ళీ ట్రోల్ చేయండి మామ. నేను ట్రోల్ చేద్దాంలే. వాళ్ళు మళ్ళీ ఏంది అమ్మనా బూతులు అవన్నీ తిరుగుతుండే. అందరినీ వాడిని తిట్టికొట్టి మున్నా బాయ్ని వీళ్ళందరినీ తిట్టింది కాక, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను కూడా కొడతా. అసలు ఎందుకు సంబంధం లేకుండా మన తెలుగు యూట్యూబర్స్ ని, హిందీ యూట్యూబర్స్ రాయ్ స్టార్ ని కొట్టాడంట మామ. ఒక్కట్లో పెట్టి కొట్టాయంట. అసలు రాయ్ స్టార్ తీసుకొని మామ. మున్నా అన్నని అయితే ఒక్కట్లో పెట్టాయంట. మున్నా అన్నని కూడా, ధనుష్ అన్నని కూడా ఒక్కట్లో పెట్టాయంట. ధనుడు అయితే సున్నాలు పెట్టి కొట్టాయంట మామ. అసలు వాళ్ళు బేలాగా మున్నా ధనుడు అయితే అంతగా కొట్టాయంట. ఇంకా వైత్రిపుల్ పోర్ అయితే రేపు వద్దులేరా, నువ్వు అంత పెద్ద పెద్ద యూట్యూబర్స్ కొడుతున్నావు, నువ్వే ఈ నన్ను కూడా కొడతావులేరా అని మాన పోయొద్దని అంటారు కలిసి. వానికి ఎంత చూడు మామ, ఎంత దిగజారు, ఎంత చెప్తున్నాడు. వైత్రిపుల్ పోర్ వద్దని అంట. అందరూ అయితే ఇంకా బాగా చెప్తున్నారు. అసలు అట్లా ట్రోల్ చేసుకొని మామ. 0/7 1/7 8/7 ఎట్టైనా ట్రోల్ చేస్తాను. అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకున్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేసి అదే కంటెంట్. ఇందాక మీరే కదా మామ ఫస్ట్ లో కూడా చూసారు. మున్నా అన్న వాళ్ళ అమ్మని అందరినీ ఎలా మీరే చెప్పండి మామ. ఎలా తెలుస్తుండో సిగ్గు చరం లేకుండా తెలుస్తుంది మామ. ఈ నా కొడుకైతే ఈ నా కొడుకు చేసే పని చేయాలి అందరు మున్న యూట్యూబర్స్ అందరూ కలిసి. వానికి అయితే కామెంట్ సెక్షన్ లో ధనుష్ అన్న ఫ్యాన్స్, రాయ్ స్టార్ ఫ్యాన్స్, మున్నా అన్న ఫ్యాన్స్ వీళ్ళందరూ అయితే ఓ చెప్తుండ్రు మామ.
మామ అమ్మ నా బుద్ధుడు అయినా సిగ్గు శరం లేకుండా అదే కామెంట్ చేస్తున్నాడు మామ, అదే కామెంట్ చేస్తున్నాడు. ఆ కామెంట్ చూసినాక మీకు మెంటల్ ఎక్కిపోతుంది మామ. అయినా వాడు అదే కంటెంట్ చేస్తుండు. వీనికి ఎర్రిందో ఏమో కానీ మైండ్ ఉందో లేదో కానీ సేమ్ అదే కంటెంట్ చేస్తుండు. మళ్ళీ తెలుగుడు మామ వాడు మళ్ళీ మన తెలుగులోనే ట్రోల్ చేస్తుండు. సో మామ మళ్ళీ Y344 ని అడిగా అంట, ఏరా నాతో 1v1 ఆడతా ఉంటే Y344 అని అంట మామ. ఏందిరా నువ్వు అంత పెద్ద పెద్ద ప్లేయర్స్ ని కొట్టేసావు రైస్టార్ ని అలాంటి వాళ్ళని, ఇంకా నేనేంతరా నీకు, అందుకని ఆడలేదంట మామ. తిట్టాడంట వీడు దాన్ని కూడా, ఏరా నా కొడుకు నాతోనే ఆడవబ్బా, నా కొడుకు 1v1 చూసుకున్నాము రారా అని. వాళ్ళ గ్రూప్ లో వెళ్ళడానికి స్థాయి లేదు కానీ నా కొడుకు 0/7 1/7 అంట. ధనుడు ఫ్యాన్స్ మున్న ఫ్యాన్స్ అయితే అడిగారు మామ వినేది మన ఫ్రీ ఫైర్ కనిపిస్తారు దున్నపోతులాగా తయారు కానీ వీళ్ళకి మైండ్ లేదు మామ. అసలు వీళ్ళు చెప్పే మాటలు చేసేది అసలు నా సంబంధమే లేదు మామ. ఎందుకు చేస్తున్నాడు వాళ్ళ గ్రూప్ లో వెళ్ళనికే స్థాయి లేదు కానీ నా కొడుకు 0/7 1/7 అంట. ధనుడు ఫ్యాన్స్ మున్న ఫ్యాన్స్ అయితే అడిగారు మామ గేమ్ లో ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి కదా వీడియోస్ అవి తీసుకొచ్చి పెట్టి ఇన్స్టాగ్రామ్ ఐడిలో చూపిస్తాడు మామ, ఇదేరా నాది చూసుకోండి ఎలా కొట్టాను ఉన్నానని అది అని చూపిస్తాడు మామ వీడైతే. నా కాడ అంటే మొబైల్ డిస్ప్లే పోయి సరిపోయింది మామ, లేకపోతే ఇప్పుడు ట్యాబ్లు ఆడుతున్నాను, లేకపోతే వాడిని ఉత్తికి వారేసింది. మీరేం లేదు మామ, వాని పేరు ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి కింగ్ ఆఫ్ డేంజర్ పి, వానికి పోయి రిపోర్ట్ కొట్టేసింది. ఈ చెత్త నాకుడికి రిపోర్ట్ కొడితే కానీ ఇంకా తెలియనట్టుంది. హలో మామ, ఇలాంటి వాళ్ళకైతే బాగా సపోర్ట్ చేస్తారు మామ, మన లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయరు. మీరే చూడండి మామ వానికి ఇన్స్టాగ్రామ్ పేజీలో ఎంతమంది ఫాలోవర్స్, నాకైతే ఇంకా అంతమంది కూడా లేరు మామ. మీరు సపోర్ట్ చేస్తే ఎంతైనా వస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంతే. బాయ్ బాయ్.